తెలంగాణలో సంచలనం రేపిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనుజ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. నిందితుల కదలికలకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పోలీసులు సేకరించారు. హత్య అనంతరం నిందితులు సమీపంలోని పార్క్ నుంచి ప్రధాన రోడ్డుకు చేరుకొని అక్కడి నుండి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న కల్పనతో పాటు మరొక ముగ్గురిని గుర్తించేందుకు మాజీ పని మనిషి మీనా భర్త కుమారుడిని పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక నిందితులు నేపాల్ సరిహద్దు వైపు పారిపోయి ఉండవచ్చన్న అనుమానంతో అక్కడ కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. కల్పన గ్యాంగ్ కోసం ప్రత్యేకమైన బృందాలు కాపు కాస్తున్నాయి. హత్య జరిగిన అనంతరం లభించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలను పోలీసులు ముమ్మరం చేశారు. ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేస్తుందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ అఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక అఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. తెలంగాణలో సంచలనం రేపిన మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనుజ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. నిందితులు ఒక్కరోజు ముందు నుంచే మొత్తంగా కూడా రికీకి పాల్పడినట్టుగా కూడా కొంత ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిందితుల కదలికలకు సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ అయితే పోలీసులు ఇప్పటికే సేకరించారు. హత్య అనంతరం నిందితులు సమీపంలోని ఒక పార్క్ నుంచి ప్రధాన రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఫోటోలో మనకి కనిపిస్తుంది, ఐనిస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కల్పన అనే ఒక నిందితురాలు ఉన్నారు. సో ఆమెతో పాటు అంటే ఈమె కొంత ఇన్ఫర్మేషన్ నేపాలీ గ్యాంగ్ కి ఇవ్వడంతో మొత్తంగా కూడా ఈ మర్డర్ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో అక్కడ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కొంత రూట్ మ్యాప్ ని మొత్తంగా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే నిందితులను వాళ్ళని గుర్తించే పనిలో కూడా కొంత పోలీసులు స్పీడ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? హిమబిందు, సంచలనంగా మారిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆమె కల్పన నేపాలీ గ్యాంగ్ను పిలిపించి హత్య చేసిన తర్వాత ముగ్గురు నిందితులు కలిసి పారిపోయినటువంటి విధానానికి సంబంధించి ఆ రూట్ మ్యాప్ను సేకరించడం జరిగింది. మొదట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లారు అని భావించారు, కానీ మనకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం వీళ్ళు నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. మొదట ఇంట్లో చోరీ చేసి కల్పటు తనుజను హత్య చేసిన తర్వాత కల్పన గ్యాంగు అక్కడి నుంచి నగదును 2 బ్యాగులలో పట్టుకొని రాత్రికి రాత్రి అంటే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో యొక్క మర్డర్ అనేది జరిగింది. దోచుకున్న సొమ్మును మొత్తం 2 బ్యాగులలో తీసుకొని వెనకాలే ఉన్నటువంటి ఒక నిర్మానుష్య పార్కు ద్వారా అక్కడ నుంచి ఒక బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన అనంతరం ఇమీడియట్గా ఒక ఆటోను పట్టుకొని ఆ ఆటో ద్వారా నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆ ట్రైన్లోనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. మరోవైపున నేపాల్ వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేపాల్ సరిహద్దుల్లోనూ పోలీసులు గస్తీ కాశారు ఈ ముఠాను పట్టుకోవడానికి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. అయితే నేపాలీలు యొక్క మర్డర్కు ముందు వీళ్ళు పక్కాగా గత 2 రోజుల నుంచే స్కెచ్ వేస్తున్నట్లు సీసీ ఫుటేజ్ను పోలీసులు బయటకు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలా స్పష్టంగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని 2 నిందితులతో ఆమె ముందుగానే ఇంటి ముందు రెక్కీ నిర్వహించారు.
ఏ రకంగా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తనుజను అర్ధరాత్రి వేళలో ఎలా మర్డర్ చేసి ఆ తర్వాత చోరీ చేసి పారిపోవాలి అనే దానికి సంబంధించి పూర్తిగా ఒక స్కెచ్ అనేది రెక్కి నిర్వహించిన తర్వాతే నిన్న అర్ధరాత్రి ఈ మర్డర్కు ప్లాన్ చేసినట్లు కూడా చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతుంది. ఇక నేపాలీల వ్యవహారం పైన ఇప్పటికే సిపి సజ్జనారు చాలా స్పష్టంగా తెలియజేశారు. నేపాలీలు చాలా ప్రమాదకరంగా ఉన్నారు, వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలో పనికి పెట్టుకోవద్దు. ఇప్పటికే అనేక చోరీలకు పాల్పడ్డారు కాబట్టి అనుమానాస్పదంగా కనిపించినటువంటి నేపాలీ వర్కర్స్కు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తమకు సమాచారం అందించాలి. సాధ్యమైనంత వరకు వాళ్లను పనిలో పెట్టుకోవడానికి కోసం అవాయిడ్ చేయండి అనే విషయాన్నే ఆయన తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో నిన్న ఆమెను కల్పనను ఇక్కడ పనిలో పెట్టినటువంటి మీనా అనే మరొక మహిళా కుటుంబాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మీనానే గత 8 నెలల క్రితం కల్పనను తీసుకొచ్చి వినయ్ రంజన్ ఇంట్లో పనికి కుదిర్చింది. 8 నెలల నుంచి ఆమె ఇక్కడ పనిచేస్తూ ఉంది. కాగా మీనాతో వాళ్ళకున్నటువంటి సంబంధాలు ఏంటి అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీనా కుటుంబాన్ని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మీనాతో మనం కూడా మాట్లాడినప్పుడు ఆమె ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నటువంటి విషయానికి సంబంధించి తనకు ఎటువంటి ఐడియా అనేది లేదు. పని కావాలని తమ కుటుంబ సభ్యుల దగ్గర అడిగినప్పుడు తమకు ఈ సాయం చేశాము, ఖచ్చితంగా ఆమెను తగిన విధంగా శిక్షించాలి అనే విషయాన్ని మీనా తెలియజేశారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబాన్ని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు వరుసగా నేపాలీల ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. గతంలో మనం చూసాము నందగిరి హిల్స్లో దాదాపు వాచ్మెన్కు ఇంజెక్షన్ ఇచ్చి 1.3 కోట్ల రూపాయలను చోరీ చేయడం జరిగింది నేపాల్ గ్యాంగ్. అలాగే కార్ఖానాలో ఒక రిటైర్డ్ ఆఫీసర్ను గిరి అనే వ్యక్తిని అతన్ని బంధించి దాడి చేసి 50 లక్షల రూపాయలను కొట్టేయడం జరిగింది. ఒక మార్వాడి కుటుంబం దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేశారు, పని మనుషులుగా జాయిన్ అయ్యి. వరుస ఇన్సిడెంట్స్ అనేవి కలవరానికి గురి చేస్తున్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హైదరాబాద్ పోలీసులు తెలియజేస్తున్నారు. మరోవైపున ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.